ఐ ఐ ఐ ఐ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45 అవుతుంది టైం అయితే. వెయిట్ లాస్. నాకు తెలిసి ప్రపంచంలో అతి కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే అది వెయిట్ లాసే. వెయిట్ లాస్ జర్నీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎంత ఈజీగా వెయిట్ పెరిగిపోతామో అది తగ్గడానికి నానా కష్టాలు పడాలి, ఎన్ని సాక్రిఫైస్లు చేయాలో. నేనైతే చాలానే చేశాను. నేను ఈ జర్నీని 85.6 kgs ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను, అరౌండ్ 4 months బ్యాక్. 1 monthలో 4 kgs తగ్గాను. అబ్బా ఏముంది ఈజీగా అని అనిపించింది. ఆ తర్వాత నుంచి అసలైన టాస్క్ మొదలైంది. 81 దగ్గర నుంచి 80, 79 రావడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 month పట్టిందనమాట. ఐ యూస్ టు గో జిమ్. కొన్నిసార్లు అయితే ట్వైస్ ఏ డే కూడా వెళ్ళేదాన్ని, టైంని బట్టి. లైక్ కార్డియో చేసేదాన్ని ఈవినింగ్స్లో, మార్నింగ్ స్ట్రెంత్ వర్కౌట్ చేసేదాన్ని, అండ్ క్యాలరీస్ ప్రకారమే తినేదాన్ని. బయట ఫుడ్ అసలు తినలేదు. సో అంత చేసిన తర్వాత ఫైనల్గా 79 kgsకి వచ్చానమాట. 79 kgsకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా పాజ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి కిందకి రావట్లేదు అసలు వెయిట్. అండ్ నా టార్గెట్, నా అచీవ్మెంట్ ఈ ఇయర్లో నేను విజన్ బోర్డ్లో పెట్టుకుంది ఏంటి అని అంటే 85 నుంచి 65కి రావాలి అని చెప్పి. ఆల్రెడీ 6 months అయిపోయింది. నేను 20 kgs కాదు కదా, స్టిల్ ఐఎమ్ ఎట్ దట్ 7 to 8 kgsలోనే ఉన్నా. అండ్ ఈరోజు ఇంకొక కేజీ తగ్గేసరికి 79 నుంచి 78కి వచ్చేసరికి ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అండ్ ఐ విష్ టు కంటిన్యూ ద జర్నీ ఇన్ ద సేమ్ వే. అండ్ ఇంకొంచెం తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం అసలు ఈ ఇయర్లో నేను ఎంత తగ్గగలుగుతాను. బట్ చాలామంది చెప్పడం ఏంటి అని అంటే, సో ఫార్ నువ్వు ఇలానే బాగున్నావు, ఇదే మెయింటైన్ చేయి, ఇంతకు మించి తగ్గద్దు అని చెప్పి. బట్ నాకేమో ఇంకా ఒక అట్లీస్ట్ 7 to 8 kgs తగ్గాలి, తగ్గితేనే బాగుంటాను అని నాకు నేను అనిపిస్తుంది. ఎనీవే అదంత ఈజీ విషయం అయితే కాదు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వెయిట్ లాస్ జర్నీ అనేది ఎంత కష్టమో. బట్ ఎస్, ఐ యామ్ గోయింగ్ టు ట్రై టు అచీవ్ ద గోల్ నేను విజన్ బోర్డ్లో రాసుకున్నది. సో ఫర్ నౌ కొన్ని రెసిపీస్ నాకు ఈ వెయిట్ లాస్ జర్నీలో హెల్ప్ అయినవి, నా డైటీషియన్ నాకు చెప్పినవి ఈ వీడియోలో చూపిస్తాను మీకు. దే ఆర్ టేస్టీ యట్ హెల్దీ. ఫస్ట్ అయితే రాజ్మా నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుని అవి బాయిల్ చేయడానికి ప్రెషర్ కుక్కర్లో 1 tablespoon ఆఫ్ రాక్ సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పక్కకు పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు మీల్ మేకర్ సోయా, దాన్ని కూడా హాట్ వాటర్లో 1 tablespoon రాక్ సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ ఒక కప్పు వైట్ రైస్ నానబెట్టుకున్నాను మంచిగా కడిగి. అండ్ ఇంకొక కప్పు బ్రౌన్ రైస్ లిక్షితకి, అత్తమ్మకి. అండ్ బ్రౌన్ రైస్, వైట్ రైస్ రెండు అట్లీస్ట్ ఒక 15-20 minutes నానబెట్టడానికి పెడతాను అనమాట.
మీన్‌వైల్ నా డీటాక్స్ వాటర్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్‌గా మీకు కుదిరితే మార్నింగ్స్ కాకుండా ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అండ్ దిస్ డీటాక్స్ ఈజ్ స్పెషల్లీ వెరీ గుడ్ ఫర్ యువర్ డైజెషన్ అండ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది స్కిన్ ఇది తాగితే, ఈ డీటాక్స్ తాగితే. సో, హాఫ్ కీరా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని టంబ్లర్‌లో వేసుకుంటున్నా. అండ్ హాఫ్ లెమన్ ఇలా అగైన్ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని టంబ్లర్‌లో వేసుకుంటున్నా. అండ్ హాఫ్‌కి తక్కువ బీట్రూట్, హాఫ్‌లో హాఫ్ అనుకోండి. ఇది కూడా సన్నగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని టంబ్లర్‌లో వేసుకుంటున్నా. అలాంగ్ విత్ దట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని మింట్ లీవ్స్, ఫ్రెష్ మింట్ లీవ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది అట్లీస్ట్ 1 అవర్ అయినా సోక్ అవ్వాలి. మీరు మార్నింగ్‌లో చేసుకుని ఉంటే ఓవర్ నైట్ సోక్ చేస్తే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్‌లో ఈ వాటర్ తాగేయచ్చు. అంటే మొత్తం 1 లీటర్ ఒకటేసారి తాగాలని కాదు. మీకెప్పుడైతే దాహమేస్తదో, మీరెప్పుడైతే హైడ్రేటెడ్‌గా ఉండాలి అని అనుకుంటారో, వాటర్‌కి బదులు ఈ డీటాక్స్ వాటర్ అనమాట. ఫస్ట్‌లీ సోయా కట్లెట్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. సోయా కట్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ యెట్ టేస్టీయెస్ట్ డిష్. ఐ థింక్ ఇప్పుడు వెజిటేరియన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నా వ్లాగ్ చూసే వాళ్ళలో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే. బికాజ్ నేను ఎక్కువగా వినేది కొంచెం వెజ్ రెసిపీస్ చూపించండి ప్లీజ్ అని చెప్పి. సో, హియర్ ఈస్ ద మోస్ట్ హెల్తీయెస్ట్ వెజ్ రెసిపీ. ఓకే. ఫస్ట్‌లీ నేను ఒక అనియన్ అండ్ అరౌండ్ 7-8 గార్లిక్ క్లోవ్స్‌ని ఈ మాన్యువల్ చాపర్‌లో వేసుకొని వెరీ ఫైన్‌గా చాప్ చేసుకున్నాననమాట. సో, నేను చిల్లీస్ ఏసుకోలేదు. అలపినోస్ ఏసుకున్నాను. చిల్లీస్ అయితే నాకు కారంగా అనిపిస్తాయి. నాకు వాటి టేస్ట్ కూడా అంత నచ్చదు. స్పెషల్‌గా ఇలాంటి కట్లెట్స్‌లో. అదే అలపినోస్ అయితే పుల్ల పుల్లగా, కారం కారంగా తినడానికి బావుంటాయి. టేస్ట్ నాకెందుకో వాటిది బా నచ్చుతుంది. అందుకని నేనేసుకున్నా. చిల్లీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నానబెట్టుకున్న సోయాలోంచి వాటర్ అంతా బాగా స్క్వీజ్ చేసేసి అదే చాపర్‌లో వేసుకొని ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. అండ్ మిక్సింగ్ ఆల్ ద ఇంగ్రీడియెంట్స్ టుగెదర్. ఇందులో మసాలాస్ వచ్చేసి మీకు ఇష్టమైన మసాలా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు అండ్ మ్యాగీ మసాలా ఇష్టం ఉన్నవాళ్ళు మ్యాగీ వేసుకోవచ్చు. గరం మసాలా ఇష్టం ఉన్నవాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. అన్నిటిని ఇప్పుడు కంబైన్ చేయడానికి మనం శనగపిండి వాడుతున్నాం. వీలుంటే మీరు రాగి పిండి కూడా వాడొచ్చు. నేను ఎలాగో ఇప్పుడు రాగి పిండి ఉప్మా బ్రేక్‌ఫాస్ట్‌కి చేస్తున్నానని చెప్పి ఇందులో వేయలేదు. అందుకే శనగపిండి వేశాననమాట. బియ్యపిండి ఆప్షన్ కూడా ఉంటుంది. బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. ఏదో ఒకటి బైండింగ్ చేసుకోవడానికి మంచిగా ఒక పిండిని వేసుకోవాలి. అండ్ కొంచెం లెమన్ జ్యూస్, దాంతో పాటు కొరియాండర్ లీవ్స్ సన్నగా కట్ చేసుకున్నవి. అండ్ ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవటమే. సో, ఇది ఇష్టమైన వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంత హెల్త్ కాన్షియస్ లేదు, నాకు టేస్ట్ ఇంపార్టెంట్ అన్నవాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. టైం ఉన్నవాళ్ళు అరౌండ్ లైక్ 15-20 మినిట్స్ పడుతుంది. ఇలాగ నాకులాగా టైం లేదు, హెల్తీగా కూడా తినాలి, టేస్టీగా కూడా ఉండాలి అనుకునేవాళ్ళు ఇలా షాలో ఫ్రై చేసుకోవచ్చు. నేను మరీ అంత సూపర్ డైట్ ఏం చేశాను. మరీ జీరో ఆయిల్, వాటర్‌తో కుక్ చేయడం అవన్నీ నా వల్ల కానే కొంచెమన్నా కొంచెం టేస్ట్ ఉండాలి. యెస్, ఆయిల్ యూజ్ చేస్తాము. నాట్ మచ్. డేలో 4-5 టేబుల్ స్పూన్స్ అనుకోండి మ్యాక్స్. అది కూడా ఆ 4-5 టేబుల్ స్పూన్స్ ఆర్ మ్యాక్స్ 8-9 టేబుల్ స్పూన్స్ ఇంట్లో నలుగురికి.
వై వై. అలా కట్లెట్స్ రెండు వైపులా కాలడానికి అట్లీస్ట్ ఒక 5 to 6 మినిట్స్ టైం పడుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో వన్స్ కట్లెట్స్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ప్రిపేరింగ్ ద రైస్. రైస్ వచ్చేసి ఈరోజు రాజ్మా టొమాటో రైస్ చేస్తున్నాను. సో ఇది మీరు కిన్వాతో రీప్లేస్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో రీప్లేస్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. రెసిపీ చాలా సింపుల్. ఇందులో ఆయిల్ యూస్ చేయను. 1.5 టేబుల్ స్పూన్ ఘీ, అందులో ఆల్ ద బిర్యానీ మసాలాస్ లైక్ చెక్క, లవంగం, ఆకు, ఏముండే అది షాజీరా, అలా దాంతోపాటు ఆనియన్ స్లైస్ చేసినవి, చిల్లీ స్లైస్ చేసినవి అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంగ్ విత్ సమ్ 3 to 4 టొమాటో ప్యూరే అండ్ రాజ్మా యాడ్ చేసేస్తాను అనమాట. అది మంచిగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత టొమాటో పచ్చి వాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి, వాటర్ కూడా బాయిలింగ్కి వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసి 4 to 5 విజిల్కి కుక్ చేస్తాను. ఇది క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలు కూడా ఈజీగా తింటారు, మనకి వండడానికి ఈజీగా ఉంటుంది. అండ్ బిర్యానీ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. గరం మసాలా నేనైతే వేయను, బికాజ్ ఆల్రెడీ గరం హోల్ మసాలాస్ వేసాను కాబట్టి. సో ఎక్కువ స్పైసీగా ఉన్నా అంటే ఆ ఘాటు ఉన్నా కూడా నాకు నచ్చదు అనమాట. అలాంగ్ విత్ దిస్ రైస్ అండ్ కట్లెట్ రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు రైతా చేస్తున్నాను అనమాట, బీట్రూట్ రైతా. సో బీట్రూట్ రైతా చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేనైతే జస్ట్ బీట్రూట్ వేసి చేస్తాను అంతే. అండ్ ఆల్సో ఎగ్స్ బాయిలింగ్కి పెట్టాను ఫర్ ద బ్రేక్ఫాస్ట్. బీట్రూట్ రైతాకి నేను జస్ట్ సాల్ట్, పెప్పర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసి అది బాగా బీట్రూట్లో కలిసిన తర్వాత కర్డ్ యాడ్ చేసి బీట్ చేసేస్తాను. ఇందులో మీరు కావాలంటే కీరా వేసుకోవచ్చు, సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవచ్చు, సన్నగా చాప్ చేసుకొని క్యారెట్ తురిమి వేసుకోవచ్చు. బేసిక్గా ఒక మంచి వెజిటేబుల్ సలాడ్ లాగా పెరుగులో కలుపుకొని తినచ్చు అనమాట. మంచి ప్రోబయోటిక్ ఉంటుంది అండ్ ఆల్సో గుడ్ ఫైబర్ పోర్షన్ కూడా కడుపులోకి వెళ్తుంది. సో నేను ఆనియన్ స్కిప్ చేస్తున్నాను, ఆఫీస్కి ప్యాక్ చేయాలి కాబట్టి. ఆనియన్ గివ్స్ ఆడ్ స్మెల్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్. సో రా ఆనియన్స్ ఎప్పుడు ఆఫీస్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ నేను తినడానికి ప్రిఫర్ చేయను అనమాట. ఒక నాస్టీ స్మెల్ వస్తుంది నోట్లోంచి. ఏమో ఎంతమంది ఇది ఫాలో అవుతారో తెలియదు కానీ నేనైతే అస్సలు తినను. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఓట్స్ రాగి ఉప్మా చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ చెప్పు అమ్మకి. నామ్ బయట ఉంది, వెళ్ళు బట్టలు ఆరేస్తుంది. అండ్ ఈ ఉప్మా అప్పటికప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత అస్సలు బాగోదన్నమాట, తినలేము. ఇది నాకు మోహన్కే కాబట్టి లిక్షితాని స్కూల్కి రెడీ చేసేసిన తర్వాత నేను నా డీటాక్స్ టీ తాగేసిన తర్వాత ఇదిగో నెక్స్ట్ 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ తింటాం అన్నప్పుడు ఇది చేస్తానన్నమాట. సో ముందుగానే అన్నీ ఇలా కట్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. వెజిటబుల్స్ మీ ఇష్టం, మీకు నచ్చినవి ఇందులో వేసుకోవచ్చు, బట్ తొందరగా కుక్ అయ్యేవి వేసుకోవాలన్నమాట. ఫస్ట్లీ ప్యాకింగ్ హిస్ బాక్స్, లంచ్ బాక్స్, కట్లెట్ విత్ రైతా అలాంగ్ విత్ ద రాజ్మా రైస్ అండ్ దాంతోపాటు ఫ్రూట్, ఒక్క ఫ్రూట్ పోర్షన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈరోజు గ్రేప్స్. అన్నిటికంటే జాగ్రత్తగా కడగాల్సిన ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది గ్రేప్స్ అనే అనిపిస్తుంది నాకు. బేకింగ్ సోడా, వెనిగర్ అండ్ ఆల్సో రాక్ సాల్ట్ 3 వేసి ఫ్రెష్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ గ్రేప్స్ కడుగుతాను అనమాట, అప్పుడు తింటాం. వావ్, అదే
ఈరోజు మార్నింగ్ డీటాక్స్‌కి ఐయామ్ హ్యావింగ్ జీరా అండ్ వెనిలా టీ. వెనిలా టీ పౌడర్ నేను మా అన్నయ్య కేరళ వెళ్తూ ఉంటాడనమాట. సో, తెప్పించుకున్నాను. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. అది ఉంది. అది యూజ్ చేద్దామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా. ఓకే. లాస్ట్ టైమ్ ఎవరో కమెంట్స్‌లో అడిగారు మా అన్నయ్య ఏం జాబ్ చేస్తూ ఉంటారు అని చెప్పి. హీ వర్క్స్ ఫర్ ఎ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ. హీ హాస్ ఎ జోనల్ మేనేజర్. సో, వాడి అండర్‌లో హీ టేక్స్ కేర్ ఆఫ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అండ్ ఆల్సో సౌత్ మొత్తం. సౌత్ రీజన్స్ మొత్తానికి హీ ఈస్ ద జోనల్ మేనేజర్ అనమాట. సో, కంపెనీ పేరు అది నేను చెప్పను. బికాస్ సోషల్ మీడియాలో చెప్పకూడదు కాబట్టి సోషల్ ప్లాట్ఫామ్స్లో. అండ్ హీ విల్ బీ ట్రావెలింగ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ అనమాట. మంత్లో అట్లీస్ట్ ఒక 10 డేస్ హార్డ్లీ ఇంట్లో ఉంటాడు అంతే. ఓకే. నా డిటాక్స్ టీ మరిగేలోపు ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తున్నాననమాట. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. ఐ థింక్ లాస్ట్ థర్స్‌డే చేసినట్టున్నాను. అండ్ మళ్ళీ వెనస్‌డే చేస్తున్నాను. అండ్ క్లైమేట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా! గాలి తప్ప ఇంకేది ఉండట్లేదు. అటు ఎండ రావట్లేదు, ఇటు వాన పడట్లేదు. ఈరోజు పొద్దున అత్తమ్మేమో ఇన్ని బట్టలున్నాయి, వాన రావట్లేదు, ఎండ రావట్లేదు అని చెప్పి సూర్యభగవాన్ని తిడుతూ ఉన్నారనమాట. నాకు అనిపించింది పాపం ఆయనకి ఎప్పుడైనా తిట్లు తప్పవేమో. ఎండాకాలం అన్నాళ్ళు అబ్బా! ఇంత ఎండలా, ఇంత ఎండలా అని చెప్పి తిట్టుకున్నాం. ఇప్పుడు వానాకాలం అన్నాళ్ళు ఈ సూర్యుడు బయటకే రావట్లేదు అని చెప్పి తిట్టుకున్నాం. ఏంటో. అయిపోయింది పని. వాటర్ పెట్టారా డాడీ చూడు. మ్మ్. మ్మ్. చలో. ఇలాంటి గీజర్ ఆన్ చేయలేదు కదా. రసం అన్నమే పెట్టింది. సో, ఇలాగా నాలాగా మీరు అస్సలు చేయకండి. ఎందుకంటే నేను హడావిడిలో తాలింపు వేసుకోవడం మర్చిపోయాననమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ తాలింపుతోనే ముగిస్తుంది. కాదు, మొదలవుతుంది. ఓకే. ఫస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని, తాలింపు దినుసులన్నీ వేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, వీలుంటే కాజు మీకిష్టమైతే, అండ్ ఫ్రోజన్ బఠానీ మీకిష్టమైన వెజిటబుల్స్ అన్నీ యేసుకొని బాగా సాటే చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అరౌండ్ మనం ఏదైతే కప్‌తో ఓట్స్ తీసుకుంటున్నామో, ఆ కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం సాల్ట్. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం అవసరం ఉండదు. ఈ కప్పు ఓట్స్‌తో పాటు 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లవర్ కూడా వేసుకొని, అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్లర్రీ లాగా చేసుకోవాలనమాట. వన్స్ వాటర్ బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత ఒక కప్పు ఓట్స్ అందులో వేసుకొని, అవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ రాగి స్లర్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. అదంతా దగ్గరకొచ్చిన తర్వాత వీలుంటే లెమన్ జ్యూస్ వేసుకోండి. లేకపోతే మీకిష్టమైన మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. బట్ మసాలా వేసుకుంటే అంత డిఫరెంట్‌గా అయిపోతదేమో అని చెప్పి నేను జస్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకున్నాను వేడి వేడిగా. రిమెంబర్ దిస్ హ్యావ్ టు బీ సర్వ్డ్ హాట్. లేకపోతే బావుండదు. అండ్ ప్రోటీన్ పోర్షన్ కోసం ఈరోజు ఒక ఎగ్. ఇఫ్ యూ ఆర్ ఎ ఎగ్‌టేరియన్ యూ కెన్ హ్యావ్ ఎగ్. యూ ఆర్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఎగ్ ఆర్ చికెన్ అలాంగ్ విత్ దిస్. ఇఫ్ యూ ఆర్ ఎ వెజిటేరియన్ యూ కెన్ యాడ్ టోఫు ఆర్ పనీర్. అండ్ ఫైనలీ హమ్మయ్య! అనుకునే మూమెంట్ అనమాట ఇది. లిక్షిత స్కూల్‌కెళ్ళే వరకు దాంతో వాగి, వాగి దాన్ని రెడీ చేసి టైం అయిపోతూ ఉంటుంది ఒక పక్కన. నాకు ఆ టీ తాగే టైం గూడా ఉండదు. ఇంకా అది వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని అలా తాగుతాననమాట.
అండ్ వాళ్ళిద్దరూ ఆఫీస్‌కి, స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నాకు లాగిన్ అరౌండ్ 12:00కి కాబట్టి రిమైనింగ్ వర్క్ అంతా ఇంట్లో ఉన్నవి పెండింగ్ టాస్క్‌లన్నీ చేసుకుంటా అనమాట. అండ్ వీటికి వాటర్ పోసి ఆల్మోస్ట్ నియర్లీ 10 డేస్ అయిపోయినట్టుంది. సో, వీటికి మళ్ళీ వాటరింగ్ చేస్తున్నాను. అండ్ ఆ పండిపోయిన ఆకులు ఏదైతే ఉంటాయో అవన్నీ తీసేసి పక్కన పెడుతున్నాననమాట. వాటర్ చెప్పాను కదా! మనీ ప్లాంట్స్‌కి ఎక్కువ నేను రైస్ కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్, ఇలా రాజ్మా నానబెట్టిన వాటర్ ఇస్తూ ఉంటాను. మంచి గ్రోత్ వస్తుందని. ఎందుకో ఈ మధ్యన నా మనీ ప్లాంట్స్ డల్‌గా అయిపోయినట్టు అనిపిస్తుంది. దిష్టి తాకిందో ఏమో! ఒకసారి గట్టిగా దిష్టి తీసి పడేయాలి వీటికి. ఆర్ ఎల్స్ సన్‌లైట్ సరిపోవట్లేదేమో అని అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఒక 2-3 డేస్ మొత్తం అవుట్‌డోర్‌లో మూవ్ చేయాలని అనుకుంటున్నా. చూడాలి. అప్పుడు వరకు నేను చూడలేను. ఇక్కడ ఇలా బోసిగా అయిపోతది. ఇక్కడ ప్లాంట్స్ లేకపోతే ఏదోలా అనిపిస్తదనమాట నాకు. బట్ యాహ్! వాటిని బతికించడం ఇంపార్టెంట్ కాబట్టి ఐ విల్ ట్రై. అమ్మా! అండ్ మధ్యలో ఈ పర్టిక్యులర్ ప్లాంట్‌కొచ్చేసి ఐ థింక్ ఓపిక తక్కువైపోతుందేమో లెంత్ ఎక్కువయ్యి అని అనిపిచ్చింది. అందుకే కొంచెం కట్ చేసి ప్రొపగేషన్‌కి పెడుతున్నాననమాట. ఇంతకుముందు ఉన్న దాంట్లోనే పెడుతున్నా. ఇంతకుముందు పెట్టిన దాంట్లకి ఏర్లు భలే వచ్చాయి వితిన్ ఎ వీక్‌లో. అది సాయిల్‌లో పెట్టాలి మెల్లగా. అండ్ ద లాస్ట్ థింగ్ టు డూ ఇన్ ద కిచెన్. ఈ ప్లాంట్స్‌కి వాటరింగ్ చేసినప్పుడల్లా ఈ గట్టు తుడుస్తాననమాట. మరీ విండోకి దగ్గరగా ఉంది కదా! దుమ్ము అలా కనిపిస్తా ఉంటుంది. ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ రెసిపీస్ అన్నీ మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ యూ రియలీ డిడ్ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ మీకు కొంచెమైనా నా కంటెంట్ నచ్చితే, కొంచెమన్నా యూస్ఫుల్ అని అనిపిస్తే, కొంచెమైనా ఎంటర్టైనింగ్ అండ్ కామింగ్గా అనిపిస్తే మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ బటన్. బికాజ్ ఒక్క లైక్‌తో మరి నాకు కొంచెం మోటివేషన్ వస్తే ఇంకొన్ని వీడియోస్ ఎక్కువ పెడతా కదా! అందుకు. సరే, సరే మరి బాయ్.